హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో గుత్తొంకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టి అందులో అరకప్పు దాకా నువ్వులను దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో దీన్ని షిఫ్ట్ చేసి ఇప్పుడు ఇందులో అరకప్పు దాకా వేరుశనగ పప్పును కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద ప్యాన్ పెట్టి అందులో 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి. వంకాయలు నేను 1/2 కేజీ క్వాంటిటీలో తీసుకున్నాను. ఈ వంకాయలు పూర్తిగా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై కావాలి. ఈలోపు మనము చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో నువ్వులు, వేరుశనగ పప్పు వీటిని మెత్తగా ముందుగా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లో 3 స్పూన్ల దాకా కారము, అలాగే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చింతపండు, వీటన్నిటిని సరిపడేంత వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేస్తే వంకాయలు పూర్తిగా ఉడికిపోయాయండి. ఈ వంకాయలు ఇలా బాగా ఉడికిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో గరం మసాలాను వేసుకోవాలి. నేను ఇందులో 3 ఇలాచి, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అలాగే షాజీరా వీటన్నిటిని వేయించుకున్న తర్వాత ఇప్పుడు 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వీటిని కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2-3 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని పూర్తిగా ఇందులో వేసి బాగా కలపాలి. ఇందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఇందులో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు బాగా ఉడకనిచ్చిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని మరగనివ్వాలి. ఇప్పుడు ఇది మరిగిన తర్వాత ఇందులో మనము వంకాయల్ని కూడా వేసేసి ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడకనియాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వీటన్నిటి వేసి మరోసారి మూత పెట్టేయాలి. ఇది ఇలా ఉడుకుతుండగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒక 2 మినిట్స్ ఉడికితే అంతే, టేస్టీగా ఉండే వంకాయ కూర రెడీ. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఈ చిక్కదనంలో ఉన్న క్వాంటిటీ అయితే బాగా సరిపోతుంది. వీటిని మనము బగారా రైస్లో కానీ చపాతీస్లో కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.